ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈరోజు మార్కెట్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం. ఆ నిఫ్టీ అనేది మన ఇండియాలోని టాప్ 50 కంపెనీస్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50 కంపెనీస్ అంటారు. ఇవాళ 14th నవంబర్ 2024. ఈరోజు నిఫ్టీ వచ్చేసి 23,538 రూపీస్, 538 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇది మనకి 1992లో మనకి 100 పాయింట్స్లో స్టార్ట్ అయ్యి ఇవాళ 23,538 దగ్గర క్లోజ్ అయింది. మనం ఒక 15 days ఆర్ 1 month బ్యాక్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 26,000 టచ్ చేసి ఈ 1 monthలోనే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోవడం వల్ల 23,500 అంటే ఆల్మోస్ట్ 10% కరెక్ట్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఒక 10% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. 10% కరెక్ట్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ 21,000కి వెళ్తుంది అంటున్నారు నిఫ్టీ. 21,000 కాకపోయినా 22,000 దగ్గర సపోర్ట్ ఉంది అంటున్నారు నిఫ్టీ. సో అదే కానీ జరిగితే మనం ఇంకొద్దిగా అమౌంట్ కోల్పోవాల్సి వస్తుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో తొందరపడి ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇలాంటి మార్కెట్లో కష్టకాలం కొంత, దీన్ని బేరిష్ ఫేస్ అంటారు. కొంచెం కష్టకాలం 1 month 2 month కూడా నడవచ్చు. సో అందుకని తొందరపడి కొద్దిగా పడగానే ఇన్వెస్ట్ చేసేయండి ఇలా చెప్పొద్దు, ఇలా ఆలోచించొద్దు. కొద్దిగా మార్కెట్లో ఫ్యాక్ట్స్, నిజాల గురించి కూడా తెలుసుకోండి. అంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా పైకి వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. మార్కెట్లో 20% కరెక్షన్ అనేది హెల్తీ కరెక్షన్ అంటారు. ఇప్పటికే 10% కన్నా ఎక్కువ కరెక్ట్ అయింది. ఇంకో 10% కరెక్ట్ అయితే 21,000కి వెళ్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఎంతైనా ఇన్వెస్ట్ చేయండి. లేదంటే 22,000 దగ్గర కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని పడుతున్న మార్కెట్లో ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చేతులు కావడం తప్పితే ఏముండదు. మనం పెట్టిన అమౌంట్ తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో కొద్దిగా పేషెన్సీ ఉండాలి, కొద్దిగా వెయిట్ చేయాలి. కొద్దిగా ప్రాఫిట్లో ఉంటే కొంచెం బుక్ చేసుకోవాలి, లేదంటే ప్రాఫిట్లో లేకపోతే వెయిట్ చేయండి. మళ్ళీ మార్కెట్ ఎంత ఫాస్ట్గా పడుతుందో అంత ఫాస్ట్గా పెరుగుతుంది. పెరిగిన దాకా మనం ఓపిక్గా ఉండాలి. పెరిగిన తర్వాత మనం మళ్ళీ కావాలంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అందుకనే ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. 26,000 వెళ్ళినప్పుడు చాలామంది ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఇప్పుడు 23,500. చాలామందికి 10% కన్నా ఎక్కువ పోర్ట్ఫోలియో. అంటే నిఫ్టీ 10% పడింది కానీ స్టాక్స్ 20% పడ్డాయి. కొన్ని స్టాక్స్ 30% కూడా పడ్డాయి. సో పోర్ట్ఫోలియో వాళ్ళది కూడా 20% నెగిటివ్లో ఉంటుంది. సో కానీ వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఎంత ఫాస్ట్గా పడిందో అంత ఫాస్ట్గా పెరిగింది. ఒక టైం అంటే ఒక హెల్తీ కరెక్షన్ 10-15%, 10 కన్నా ఎక్కువ పడింది, ఒక 5% 15% పడినప్పుడు 22,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఇంకా 21,000కి వస్తే 20% చాలా హెల్తీ కరెక్షన్, అక్కడ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఆ టైంలో అంటే 20,000 రాగానే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయమని కాదు. 21,000 దగ్గర ఆ టైంలో ఏమైనా బ్యాడ్ న్యూస్ లేకపోతే చాలు. సో స్టేబుల్గా ఉన్నా కానీ, న్యూట్రల్గా ఉన్నా కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి సో చాలా జాగ్రత్త ట్రేడ్ చేయండి. ఇప్పుడు కూడా తొందరపడి, మీరు కొంతమంది అప్పులు చేసి కూడా పెడుతున్నారు కాబట్టి అప్పుడే తొందరపడద్దు. కొద్దిగా మార్కెట్ పడే అవకాశం ఉంది కాబట్టి. సో ఇంకా మీకు ఈ జాగ్రత్తల గురించి, వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఎవ్రీడే మార్కెట్ గురించి ఫుల్ అప్డేట్ డీటెయిల్స్ ఇస్తాను.